ఫాల్ ఇది? రణజిల్లాడ వాటర్ ఫాల్. ఊర్ల మధ్యలో గించి ట్రెక్కింగ్. ఇగో ఊరు ఇలా ఉంటుంది, బాగుంది ఇక్కడ. ఒరిస్సానా? ఆంధ్రానా? లాంగ్వేజ్ ఒరిస్సా మాట్లాడుతున్నా. రెండో భాషనా మీకు? అంటే బార్డర్లో ఉన్నాం. ఓకే, సూపర్. కొండలంతా ఒరిస్సా అంటారు. ట్రెక్కింగ్ ప్లేస్ బాగుంది. బ్రెడ్లు తింటా, బిస్కెట్లు తింటా. గ్యాస్ టిఫిన్ అని ఎక్స్పెక్ట్ చేసినాం, బ్రెడ్ ఇప్పించిండు. లిటరలీ బాగాలేదు, నడిపించిండు. ఇంకా నువ్వు నడవలేదు, స్టార్టే చేయలేదు. అబద్ధాలు చెప్పడానికైనా కొంచెం లిమిట్ ఉంటుంది. గ్యాస్ వేసుకోండి కామెంట్లో, అంతేనా? పురుగులు పట్టుకుంటారు. ఇది మ్యాక్సిమం ఎవరు తెలియదు. అరకు వస్తే మస్ట్ ట్రై. అరకు పక్కనే మ్యాక్సిమం అందరికి తెలుసు, అందరు బైక్ రైడ్ వేసుకొని పోతున్నారు. అదే లోకల్ వాళ్ళకి మ్యాక్సిమం లోకల్ వాళ్ళు ఉన్నారు. లోకల్ వాళ్ళకే అందరు వస్తున్నారు పోతున్నారులే ఇక్కడ. సో అందరు కటక అంటారు కానీ ఇది బెస్ట్ వాటర్ ఫాల్. అవునా? పైనుంచి పడుతుంది. బెస్ట్ లేకపోతే అక్కడనే తోసి పడేస్తా. ఏది? జంగ్లీ ఫీడ్స్ కావాలా గైస్? ఏమున్నాయి? కాఫీ ప్లాంట్సా? ఓకే. అవునా కాదా? ఏంటి మీ డిబేట్ ఏంటి ఇప్పుడు? కాదా? ఓకే, డన్. ఈ అరగంటలో ట్రెక్ చేయొచ్చు ఈ కొండ. బాగుంది కదా అరగంటలు ఎక్కాలంట. మామూలుగా కాదు. ఫ్లాష్ అనుకుంటున్నావా? ది ఫ్లాష్ వింటర్ సీజన్లో వాటర్ ఫాల్ ఏంటో వెరైటీ. హర్ష మస్తు కనబడుతున్నావు బేబీ. హీరోయిన్స్ చూస్తాయి కదా, చూసేవాళ్ళు ఉన్నారు కదా. ఫస్ట్ నువ్వే కదా ఆ కేటగిరీలో, నువ్వే కదా ఫస్ట్. హ్యాండ్సమ్ బంక్ అని చెప్పాల్సింది. ఇంకా బ్యాంక్ అంటే నువ్వు వదిలి ఉండవు కదా, ఫుల్ క్యాషే కదా అక్కడ. ఏందయ్యా ఏడవద్దు? ఎంత మంచి నేచర్ ఉన్నా మన మనుషులు ఆ నేచర్ని కూడా కంపు చేస్తారు. ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ అన్నాం కదా అరకు దగ్గర. సో ఈ వాటర్ ఫాల్ దగ్గర నేను వచ్చి రాగానే నాకు ఫస్ట్ కనిపించింది మాత్రం ఇగో ఇది చూడండి. ఇది సో ఇది ఎక్కడో లేదు, ఎగ్జాక్ట్ వాటర్ ఫాల్ కింద ఉంది చూడండి. ఏ మనుషులరా మీరు, ఎంత గలీజ్గా ఉంది చూడు. ఇది నేచర్. ఇక్కడికి వచ్చి ఇంత పెంట చేస్తాం మనం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ జస్ట్ ఇప్పుడే ఒక వాటర్ ఫాల్కి విజిట్ చేసుకున్నాము అండ్ అక్కడ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అండ్ రిటర్న్ కూడా అయిపోయాం. బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు. సో అందరు రెడీ అయిపోయాము. బయటకు వస్తారా మీరు అందరూ? రారా? సో ఎలా ఉంది వాటర్ ఫాల్? హిడెన్ వాటర్ ఫాల్స్. జనాలు అందరు పోతురు కదా. ఓన్లీ 2 కార్స్ ఉన్నాయి, మాదొకటి ప్రైవేట్ వాటర్ ఫాల్స్. ఓకే. సో ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేయలేదు, డైరెక్ట్ బ్రష్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చాను అండ్ బ్రష్ చేయడం అయిపోయింది. ఇప్పుడు బిస్కెట్ తినేసి దారిలో ఏమైనా లంచ్ చేసుకొని వెళ్ళిపోవడమే. టిప్ బాగుంది, వాటర్ ఫాల్ అయితే బాగుంది. అండ్ ఇక్కడ ఒక ఊరు ఉంది, చిన్న ఊరు, కొండకి కింద ఉంది. చాలా బాగుంది. దీని చుట్టుపక్కల కొండలు, పెద్ద కొండలు ఉన్నాయి. అండ్ ఇక్కడ ఆటో ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి వీళ్ళు. బాగుంది. ఇగో ఇక్కడ ఒక 2 ఆటోలు ఉంటుంది ఇక్కడ. అండ్ ఇది ఊరు చాలా బాగుంది. చిన్న స్కూల్ కూడా ఉంది ఇక్కడ. ఇగో ఇదే స్కూలు, ఇది స్కూలు.
ఇగో ఇది కొండ. ఈ కొండ ట్రెక్కింగ్ చేస్తే చాలా బాగుంటుంది. యా దట్స్ ఇట్. ఊరైతే చిన్నగా ఉంది, చాలా బాగుంది. వర్షాలు వస్తే కష్టం తట్టుకోవడం, ఇక్కడ బురద అండ్ ఆ డార్క్నెస్ తట్టుకోవడం కష్టం. ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. ఇది స్కూల్, అంగన్వాడీ ప్రైమరీ. ఇది ప్రైమరీ అండ్ ఇది జీపీ స్కూల్ అంట. లోపల పిల్లలు ఉన్నారు. ఇంత పీస్ఫుల్ ఊరు తెలుసా ఇది. ఇటువంటి ఊర్లలో ఉండాలనిపిస్తుంది, కాకపోతే ఎక్కువ ఫెసిలిటీస్కి అలవాటు పడ్డ మనం అయితే ఉండలేం. చూడండి చుట్టుపక్కల కొండలు. నాకైతే ఇప్పుడు నార్వే గుర్తొస్తుంది ఈ కొండ చూస్తుంటే. నార్వే బాబా. సో గాయస్, అరకు పైనరీ అంట. ఇక్కడికి రీచ్ అయిపోయాము. జస్ట్ ఒక 10 minutes జర్నీ. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, బోర్డు చూపిస్తాను. ఇది ఎంట్రీ. సో ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి చూడడానికి చాలా బాగుంది. పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ, ఇదిగో. అండ్ కొన్ని షాప్స్ ఉన్నాయి, స్నాక్స్ అండ్ వాటర్స్, ఇవన్నీ బాగుంది. అండ్ ఇక్కడ ఒక చెట్టు చూడండి, చాలా పెద్ద. ఓ చెప్పు. Hello guys, welcome to another video. We came here, Araku Pinari. So we are going to explore this place. Come with us. Woo! లెట్స్ గో. Let's go guys, we'll see everything. అన్నీ ఉన్నాయి. ప్రీ వెడ్డింగ్ షూట్ ఏరియా చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా మంది ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవడానికి వస్తున్నారు. సో గ్రీనరీ ఎంత మంచిగా ఉంటుందంటే అసలు అక్కడ కళ్ళు కూడా సరిపోవన్నమాట. యూ హ్యావ్ టు కమ్ హియర్ అండ్ ఎక్స్పీరియన్స్ లైవ్లీ. ఇక్కడ చూసినట్లయితే ఎంతమంది చేస్తున్నారు ప్రీ వెడ్డింగ్ షూట్. కెన్ సీ మెనీ ఆఫ్ ద పీపుల్ ఆర్ మేకింగ్ ద ప్రీ వెడ్డింగ్ షూట్. వెయిట్, ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. మీరు చూసుకోవచ్చు. మొత్తం ఏం పువ్వులు అంటారు ఇవి? బంతి పువ్వులు కదా. యా, బంతి పువ్వులు. ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ బంతి పువ్వులు ఉన్నాయి ఇక్కడ. చాలా పీస్ఫుల్గా ప్లజెంట్గా ఉంది లొకేషన్ అయితే. ఎంత టాల్ ఉన్నాయంటే పైన్ ట్రీస్, ఆసమ్ అసలు. ఎంత టాలెస్ట్ ప్లాంట్. అచ్చా, ఇవి పైన్ ట్రీస్ అంటారా? ఓకే ఓకే. పైన్ ట్రీస్ నే కెమెరా ట్రీస్ ఎంత టాల్ ఉన్నాయంటే మాకంటే టాల్గా ఉన్నాయి, మనకంటే టాల్గా ఉన్నాయి. ఇంత పెద్ద పైన్ ట్రీస్ మీరు చూడాల్సింది. ఇంత పెద్ద పైన్ ట్రీస్. ఈ హైలైట్స్ పైన్ ట్రీనే ఇక్కడ మొత్తం. ఇది పైన్ ట్రీస్. కెన్ సీ పైన్ ట్రీస్ హియర్ అండ్ దేర్. వ్యూస్ అదిరిపోయింది. పైన్ ట్రీ అక్కడ వ్యూ కూడా అదిరిపోయింది. అంతేనా? సో ఇక్కడ ఇంతకంటే ఎక్స్ప్లోర్ చేయడానికి ఏం లేదు, బట్ పీస్ఫుల్. కాసేపు కాదు, ఈవినింగ్ వరకు గడిపేసి వెళ్ళిపోవచ్చు. మన ఇంటి దగ్గర ఏమైనా ఇలాంటి ప్లేస్లు ఉంటే సంకన హాకిచ్చేస్తాం, అంతే కదా. లాంగ్వేజ్ కదా. ఇక్కడ క్యాంపింగ్ అంటే మన ఇంటి దగ్గరలో ఇలాంటి లొకేషన్స్ ఉంటే ఇక్కడ నుంచి ఇంటికి కూడా పోరు అన్నమాట. అంత బాగున్నాయి ఇవి. స్నాక్స్, లంచ్, డిన్నర్ ఇన్నే చేసుకొని ఇన్నే పడుకుంటారు, టెంట్లు వేసుకొని. ఇక్కడ టెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, మీకు చూపిస్తాను చూడండి. అవన్నీ టెంట్సే. సో వాటి ప్రైస్ కూడా నేను వీడియోలో మెన్షన్ చేస్తాను. అరగంట నుంచి ఫోటో సెషన్ నడుస్తుంది, అందరూ ఫోటో షూట్లో చేసుకుంటున్నారు. సో అది అయిపోయిన తర్వాత వెళ్ళి లంచ్ చేసుకుంటాం. అండ్ బ్యాక్ సైడ్ స్విట్జర్లాండ్ అంటాడు. ఇంకా చూడండి అక్కడ లొకేషన్ చూడండి. మైక్ ఇక్కడ ఉంది తమ్ముడు. సో మీరు బ్యాక్ సైడ్ చూసినట్టయితే మా దగ్గర కూడా మైక్ ఉంది. అట్లాంటప్పుడు 2 మైక్లు ఇవ్వచ్చు కదా. 2 ఇయ్యం మేము. ఇక్కడ మాకు కూడా షూట్ చేయి తమ్ముడు. ఫోటో షూట్ అయింది. ఫోటో చూస్తారా? ఈ ఫోటో ఎక్స్పెక్ట్ చేసింది. జస్ట్ మొబైల్ వచ్చిన ఫోటో తీస్తున్నావా ఇక్కడ? ఇటు నుంచి వ్యూ బాగుంది. బ్యాక్ సైడ్ మౌంటైన్స్ అన్ని క్రేజీ ఉన్నాయి. ఇక్కడ కొన్ని పొలాలు ఉన్నాయి. ఒక ట్రెడిషనల్ వర్క్ అంట ఇది. ట్రాక్టర్తో దున్నడం చూశారు మీరు. సో వీళ్ళు పారలతో చెక్కుతున్నారు చూడండి. బ్యాక్ కెమెరా టర్న్ చేయి. అక్కడ చెక్కుతున్నారు. కొంచెం జూమ్ చేయండి.
అది ఇది ట్రెడిషనల్ వర్క్ అంట ఇక్కడ. సో ట్రాక్టర్తో అయితే మన మోడర్న్ వర్క్ అది. అంత ప్రిఫర్ చేయరు మ్యాక్సిమం ట్రాక్టర్ వీళ్ళు. ఇది చాలా హార్డ్ అన్నమాట ఈ వర్క్ అయితే, బట్ చేస్తున్నారు. ఇక్కడ పొలాలు కూడా చాలా బాగున్నాయి ప్లెయిన్గా. ఈ లొకేషన్ చూస్తేనే ఐడియా అవ్వచ్చు. యాక్చువల్లీ చెప్పిన లొకేషన్ ఇందాక అది. ఎస్ ఆ ట్రీస్ అదంతా క్రేజీ నెక్స్ట్ లెవెల్ ఉంది గాయస్. ఇంకా మేమందరం ఇక్కడ షూట్ చేస్తుంటే బాయ్ వాళ్ళ లవ్ కోసం తెచ్చి చేసుకుంటున్నాడు. గట్టి ప్లానే. వదిలేస్తే దిగుదామని అక్కడ నుంచి. బ్లాక్ మెయిల్ యా ఎస్ ఆర్ నో? యా వస్తుంది కదా వీడియో ఇక్కడ. ప్రీ వెడ్డింగ్ షూట్ రాయా ఇది. తమ్ముడు ఫోటోగ్రాఫరు. వీడియో నుంచి నా చూడు రామ అక్కడికి రా. రామ్ నుంచి నా దగ్గరికి రా. గాయస్ మేము ఇప్పుడే ఒడిశాకి ఎంటర్ అయినాము. ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ లోపలికి వచ్చాము బార్డర్ దాటి. అండ్ ఇక్కడ ఒక మంచి వ్యూ పాయింట్కి వచ్చాము మేము. ఏమంటారు ఇది? ఏదో కేవ్ కదా ఇది, మాల్డా కేవ్ అంట. సో ఇక్కడ చూడండి ఒకసారి, నా బ్యాక్ వ్యూ చూపిస్తాను. వావ్, మీకు కెమెరాకి అయితే అంతగా కనిపించకపోవచ్చు. సూపర్ ఉంది. హలో గైస్, మేము మాల్డా కేవ్స్కి వచ్చేసాము, రీచ్ అయిపోయాము. ఇది పీక్ ఏరియా అనుకోండి. మేము జస్ట్ ఇప్పుడే ఒక డ్రిఫ్ట్ కొట్టాము. నెక్స్ట్ లెవెల్లో వచ్చింది డ్రిఫ్ట్ అయితే. అందరం కార్లో ఉన్నప్పుడు డ్రిఫ్ట్ కొట్టాము. అండ్ మా వాళ్ళు చూడండి, ఇంకా ఒక్కొక్కరు కార్లు ఎక్కారు. అండ్ ఇక్కడ ఒక వ్యూ చూడండి బ్యాక్ సైడ్. ఏంటిది ఇది? చైనా కాదు ఇది, హవాయ్ లెక్క ఉంది ఇది ఆల్మోస్ట్. ఒకసారి చూడండి, హవాయ్ కదా, అంతే ఆ లెవెల్లో ఉంది. భూతో నా భవిష్యత్తు. చాలా 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 అంటే చాలా బాగుంది ఒడిశా. ఇది మనకి అరకు నుండి ఒక 30-35 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తుంది. చాలా బాగుంది. ఇక్కడ మీకు చూపిస్తాను. కింగ్ కాంగ్ మూవీస్ ఇలాంటివి చూసి ఉంటారు కదా, పెద్ద పెద్ద కొండలు, పెద్ద పెద్ద ఫారెస్ట్ ఏరియాలు అంటారు కదా. ఇది నా ఎదురుగా, నా కళ్ళ ఎదురుగా ఉంది చూడండి. ఇది వ్యూ. సన్సెట్ చూసుకోండి, అద్భుతం. అండ్ ఇది వచ్చేసి 5 o'clockకి క్లోజ్ అయిపోతుంది. అరకు దగ్గర ఎవరైనా విజిట్ చేసే వాళ్ళు ఉంటే ఇది కూడా ఒకసారి చూసుకోండి ఒడిశా. ఓకే, గాయస్ ఇప్పుడు మేము కార్లో వచ్చాం కదా ఎర్టిగా. సో ఇప్పుడు ఎర్టిగాని డ్రిఫ్ట్ కొట్టబోతున్నాం. అండ్ డ్రిఫ్టర్ వచ్చేసి డ్రిఫ్ట్ అమ్మా ఫేస్ చూపి, ఇతను డ్రిఫ్ట్ కొట్టేది. సో ఓవర్ 2500 feet పైన పీక్లో డ్రిఫ్ట్ కొట్టబోతున్నాం. చూద్దాం ఎట్లుంటుందో చూద్దాం. మేము ఆల్రెడీ లోపల ఉన్నప్పుడు కొట్టి పడేసిండు. సో వీడియో తీసుకుందామని ఇప్పుడు డ్రిఫ్ట్ కొట్టిస్తున్నాం కావాలని ఫోర్స్ఫుల్గా. లెట్స్ సీ. మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ చేయలేదు, లంచ్ కూడా చేయలేదు. సో ఇప్పుడు డైరెక్ట్గా డిన్నర్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఒడిశాలో ఉన్నాం మేము. ఏపీ నుండి బార్డర్ క్రాస్ చేసి ఒడిశాకి వచ్చాము. అండ్ ల్యాంతా పుట్ అంట. ఈ హోటల్లో వచ్చి కూర్చున్నాము. మరి ఏం దొరికింది అది తిందామని బిర్యానీ టేస్ట్ చేసాము.
బాగానే ఉంది. హోటల్ ఒకసారి చూసుకోండి. షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, ఈకే మంచి డెకరేట్ చేశారు ఇల్లు పెయింటింగ్తో. ఇది మ్యాటర్. ఏది దొరికితే అది తినాలి. ఆకలికి ఫుడ్ టేస్ట్ ఇవన్నీ పట్టించుకోకూడదు. కాబట్టి ఇంకా ఇదే లాస్ట్. అండ్ వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. లంకా ఫుడ్లో మేము ఆర్డర్ చేసిన బిర్యానీ వచ్చేసింది. ఇదైతే బిర్యానీలా లేదు బై లుకింగ్. నాకైతే పులావ్లాగా అనిపిస్తుంది. ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను, చూడండి ఒకసారి. ఇది సో వాళ్ళిద్దరు మాత్రం డబల్ ఎగ్ నూడిల్స్ చెప్పుకున్నారు, ఆర్డర్ చెప్పుకున్నారు. మేమైతే బిర్యానీ టేస్ట్ చెప్తాను చూడండి. పులావ్ బిర్యానీ ఫ్లేవర్ అయితే రావట్లేదు. అవును ఉంటుంది. అది ఇదే రిటర్న్ హైదరాబాద్ వెళ్తుంటే దారిలో బరాత్ కనబడింది. చూడండి మా వాళ్ళు ఎలా వెళ్ళి డ్యాన్స్ చేస్తున్నారు. ఎవడో ఏంటో ఎవడి పెళ్ళి కూడా చూసుకోకుండా డ్యాన్స్లు ఇరగదీస్తున్నారు. అండ్ దానికి తోడు మా పాప కూడా కవరింగ్ చేస్తుంది, వీడియో కవరేజ్. సర్లే వీళ్ళు ఏం చేస్తారో చూద్దామని నేను కూడా వెళ్ళి వీడియో కవరేజ్ చేశాను.